ఒకవైపు ఈ దళితులతోటి చర్చల విషయంలో నెగెటివ్ అయ్యారు. ఇంకోవైపు గుడి విషయంలో 2 వర్గాలుగా అయ్యాయి అక్కడ. ఈవెన్ ఒక డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. అంటే మీకు సెక్యూరిటీ ఉన్న మీపైనే దాడి జరిగిందనంటే, మీ సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉంది అంటే, అటు ఏ వర్గానికి కూడా దగ్గరగా లేకుండా పోతున్నారు త్రిపుల్ ఆర్ అనేది. ఏదో ఒక కాలనీలో 10 మంది క్రిస్టియన్స్, నలుగురు నీలి కుమారుల ప్రోద్బలంతో బయట నుంచి ఇంకో 30 మంది రౌడీలను తీసుకొచ్చి అక్కడ పెట్టి గొడవ చేస్తే నా ఇమేజ్కి ఏం డ్యామేజ్ అవుద్దా? ఎందుకు అవుద్ది? అవదు. కానీ రేపటి రోజు కూడా అంటే ఈ క్రిస్టియానిటీ ఓట్లు కావచ్చు, దళితుల ఓట్లు దూరం అయితే ఇబ్బంది కాదంటారా? ఎందుకు ఉంటుంది ఇబ్బంది? ఇప్పుడు అసలు ఒకటి, నేను ఎలక్షన్ల గురించి నేను ఆలోచించే వ్యక్తిని కాదు. 2, నువ్వు ఎలక్షన్లో నెగ్గాలంటే నీకు 100కి 100 ఓట్లు ఎవరికి వస్తానే వాడే ఎలక్షన్లో నెగ్గుతాడని కొత్త రూల్ ఏమన్నా వస్తుందా? లేదు కదా. అవతలోడు కన్నా నీకు ఓటు ఎక్కువ వచ్చినా నువ్వే కదా విజేతవి. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 15% ఉన్నారు. ఆ 15%లో నాకు ఒక్క ఓటు కూడా రాదు. ఏమైంది? కానీ నాకు 85% ఉంది. కానీ ఇప్పుడు మీరు రాజ్యాంగ పదమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా మీరు టీడీపీ నుంచి రిప్రజెంట్ చేశారు, అంటే కూటమి పార్టీల నుంచి ఉన్నారు. కానీ రేపు ఆ పార్టీలోని మిగతా చోట్ల కూడా ఇబ్బంది పరిస్థితి ఉండదంటారా? ఇది అంటే స్టేట్ ఇష్యూ చేస్తే. ఇప్పుడు నా పాయింట్ వెరీ సింపుల్ అమ్మా. నేను మాట్లాడేది అసెంబ్లీలో ఆర్ పార్లమెంట్లో పాస్ అయిన చట్టాల్లో ఏముందో, కేవలం ఆ చట్టంలో ఏముందో నేను అదే మాట్లాడుతున్నాను తప్ప దానికి వ్యతిరేకంగా మాట్లాడతలా. ఇక్కడ నువ్వు చట్టం ఎందుకు? అందరూ అలవాటు పడిపోయారు కదా. అందరూ కొడితే కొట్టించుకున్నప్పుడు నువ్వు కూడా 4 తలులు తింటే పోలేదా? ఎందుకు నువ్వు ప్రతిఘటిస్తున్నావని నువ్వు నన్ను అడిగినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే నువ్వు డైరెక్ట్గా అడగకపోయినా అర్థం అదే వస్తుందని చెప్తున్నా. అంటే పొలిటికల్గా అనేసరికి ఓట్లు ఈ సీట్లు ఇవే రాజకీయాలు అయినప్పుడు అవి ప్రభావితం చేస్తే నాకు అక్కర్లేదయా. కానీ మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదంటారా? అంటే రేపు మీకు పైనుంచి ఇబ్బంది. ఇప్పుడు ఇది మాట్లాడేది ఎవరు? మా పార్టీ ఏమన్నా మాట్లాడిందా? లేదు కదా. మాట్లాడింది నేను కదా. నా వల్ల పార్టీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఆ సునీల్ కుమారు, ఇంకో పనికిమాలిన కుమారు, ఇంకో దగులుబాజీ కుమారు, ఇంకో దిక్కుమాలిన కుమారు ఏమంటున్నారు? నువ్వు అదే అంటున్నావు. వాళ్ళు ఏమంటున్నారు? ఒక్కడి కోసం పార్టీ ఇన్ని ఓట్లు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉందా అని చెప్పి దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొవోక్. కానీ ఎక్కడ దొరుకుతాడు రాలేద్దాము అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. రాళ్ళని మెట్లుగా చేసి పైకి వెళ్ళిపోతానా? నాకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు. తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని అని ఒక అద్భుతమైన పాట ఉంది, సీతారామ శాస్త్రి గారు రాసినట్టున్నారు. అలాగా ఆ తత్వంలో పోతా.